ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు జనసేన టెన్షన్ పట్టుకుంది. విజయవాడ పశ్చిమ, కైకలూరు నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థులు కూటమి తరపున బరిలోకి దిగుతున్నారు. ఇక్కడి జనసేన ఇన్ఛార్జీలు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం బీజేపీని కలవరపెడుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా బీజేపీ నుంచి కీలక నేతలు కూటమి అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. బెజవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, కైకలూరు నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస పోటీ చేస్తున్నారు. బెజవాడ పశ్చిమ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది. బెజవాడ పశ్చిమ సీటు కోసం టీడీపీ, జనసేన రోడ్డెక్కి పోరాటం చేశాయి. ఆఖరికి టికెట్ బీజేపీకి దక్కిందే. అయితే టికెట్ రాని జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ వైసీపీలోకి చేరి కూటమికి షాక్ ఇచ్చారు. గతెన్నికల్లో 18,000 ఓట్లు పోతిన మహేష్ కు వచ్చాయి. కమ్యూనిటీ ఓట్లు 40,000 వరకు ఉన్న పశ్చిమలో పోతిన మహేష్ ను రీప్లేస్ చేయటం బీజేపీకి ఇబ్బందిగా మారింది. ఇక కైకలూరు నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస పోటీకి దిగుతున్నారు. ఇక్కడ కూడా బెజవాడ పశ్చిమ సీనే రిపీట్ అయ్యిందే. కైకలూరు జనసేన ఇన్ఛార్జిగా ఉన్న బీవీరావు పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. ఫలితంగా ఇక్కడ జనసేనను లీడ్ చేసే నేతలే కరువయ్యారు. బీవీరావు గత ఎన్నికల్లో పోటీ చేసి 11,000 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దూలం నాగేశ్వరరావు 9,000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. కైకలూరులో 23,000 వరకు యాదవ కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి. జనసేనకు రాజీనామా చేసిన ఇన్ఛార్జ్ బీవీరావు కూడా యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే. దీంతో బీవీరావుకు ప్రత్యామ్నాయంగా మరొకరిని సిద్ధం చేసుకోవటం ఎన్నికల సమయంలో బీజేపీకి కష్టతరంగా మారింది. జనసేనకు రాజీనామా చేసిన నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరటంతో 2 చోట్ల ఆ పార్టీకి అదనపు బలం చేకూరింది. బెజవాడ పశ్చిమ, కైకలూరు నియోజకవర్గాల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు స్థానికులకు అందుబాటులో ఉండరు అనే వైసీపీ ప్రచారం ఆ పార్టీని మరింత ఇరుకున పెడుతోంది. ధనికుడైన సుజనా చౌదరిని కలవటం సామాన్యులకు సాధ్యం కాదనే విషయాన్ని వైసీపీ బలంగా జనాల్లోకి తీసుకెళ్తోంది. అటు కైకలూరులో బీజేపీ అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస అందుబాటులో ఉండరు అని ప్రచారం ఉంది. 2019 ఎన్నికల తర్వాత అందుబాటులో లేరని, ఎన్నికలు రాగానే మళ్లీ వచ్చారని వైసీపీ బలంగా ప్రచారం చేయటం బీజేపీని ఇబ్బంది పెడుతోంది. మొత్తంగా జనసేన నేతల వరుస షాకులతో కూటమిలో ఉన్న బీజేపీ విలవిల్లాడిపోతోంది.